అండి, నేను మీ విజయ. గుని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు నోరూరించే ఉసిరికాయ పచ్చడి చెప్తాను. ఇప్పుడు ఆవకాయల సీజన్ వచ్చేసింది కదండి. మామిడికాయలు, చింతకాయలు, నిమ్మకాయలు, ఉసిరికాయలు అన్నీ వచ్చేసాయి. మనం అవన్నీ పెట్టుకోలేక ఉండం కదా, తప్పకుండా పెట్టుకోవాలి. ఈరోజు నేను మీకు ఉసిరికాయ ఆవకాయ చెప్తానండి. నిల్వ పచ్చడి ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది, ఏమీ పాడవద్దు. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం చూడండి, ఒక 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడుక్కొని పొడి గుడ్డతో తుడుచుకున్నాను. అసలు నీళ్ళు తగలకూడదండి, తడి ఉండకూడదు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లోని కొంచెం నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఈ కాయలు ఇందులో వేసేయాలి. చాలా ఇలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకొని దీని కుక్కర్ మూత పెట్టి అలాగే సిమ్లో మగ్గించాలి. సీటీ తీసేయాలండి. సీటీ తీసేసి ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గించాలి. మధ్యని ఒక మాట ఇలా కలుపుతూ ఉండాలి. అలా అవి మెత్తపడిపోతాయి. చూసారా, ఒక మాట కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని సిమ్ చేసేయాలండి. సిమ్లో దాన్ని మగ్గనీయాలి. ఉసిరికాయలు మగ్గుతున్నాయి. ఈలోగా స్టవ్ మీద మళ్ళీ మూకుడు పెట్టుకున్నాను. 4 చెంచాలు ఆవాలు, 2 చెంచాలు మెంతులు ఇవి వేసుకొని పొడిగానే వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేయించాలండి. కొంచెం మెంతులు ఎర్రగా అయ్యే వరకు అలా వేయించుకోవాలి. చూడండి, నేను ఒక 2 నిమ్మకాయల సైజు అంత చింతపండు వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని వడపోసుకున్నాను. ఇక చూడండి, ఇలా గుజ్జు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అండి. మెంతులు ఎర్రగా అయిపోయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాను. మూకుడు పెట్టుకున్నాను. అందులో ఒక నూనె వేసుకున్నాను. ఇది కొంచెం నూనె వేడెక్కగానే అందులోని ఆవాలు, 2 మిరపకాయలు, అలాగే ఒక చెంచా జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఆవాలు చిట్పట్లాడాలండి. ఇప్పుడు 1/2 చెంచా ఇంగువ, వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇవి వేసుకొని తాళింపు పెట్టుకోవాలి. చూడండి, ఆవాలు చిట్పట్లాడిపోయి పోపు అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ నూనెని చల్లారి పెట్టుకోవాలి. ఈలోగా ఉసిరికాయలు మగ్గిపోయండి. ఇక వచ్చేసారా, మెత్తగా అయిపోయి ఇలా వచ్చేస్తున్నాయి. మీకు కావాల్సి గింజలు ఉంచుకోండి, లేకపోతే గింజలతోనే పెట్టుకోండి. నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. మీరు బౌల్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. అందులో ఇందాకలా మగ్గపెట్టిన చింతపండు, ఇది బాగా ఉడకపెట్టేసి మిక్సీలో చేసుకున్నానండి. ఇది ఇలా మెత్తగా అయిపోయింది. ఆవు పొడి, ఇందాక మిక్సీలో చేసుకున్నాను కదా, ఆవు పొడి ఇలా మెత్తగా పౌడర్ ఉండాలండి. తర్వాత కారం, మనకి ఎంత కారం అంటే అంత వేసుకోండి. నేను 3 చెంచాలు వేస్తున్నాను, తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు. ఉప్పు కూడా ఎక్కువ వేసేయకండి, తర్వాత ఊరిన తర్వాత మనం చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఉసిరికాయలు అవి వేసేయాలి.
రండి, ఉసిరికాయ ఆవకాయ రెడీ అయిపోయింది. చూసారా, ఇదిగో ఎంత బాగుందో చూడండి. మసాలా చూడండి ఎంత బాగా దానికి తగిలేయి. ఇదిగో కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది ఒక్క రోజులో రెడీ అయిపోతుందండి. రేపటికి తిన్నాక లాయక్ అయిపోతుంది. చూడండి, మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి, కమెంట్ కూడా చేసి చెప్పండి ఇది ఎలా వచ్చిందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. హాయ్ అండి, నేను మీ విద్య. గుని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. మే నెల వచ్చేసింది, ఎండాకాలం వచ్చేసింది. ఇంకా అందరూ మామిడికాయ ఆవకాయలు పెట్టుకుంటారండి, రకరకాల ఆవకాయలు పెట్టుకుంటారు. మరి కరెక్ట్గా మామిడికాయ ఆవకాయలకి కొలతలు ఏమిటి ఉండాలి? చాలామంది వేరే వేరేగా పెట్టుకుంటారు, కానీ నేను చెప్తాను చూడండి. ఈ కొలతను కలిపి పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది, సంవత్సరం అంతా ఉంటుందండి, అస్సలు పాడవదు. కానీ ఇందులోని నేను ఆవు నూనె యూస్ చేస్తాను. నూనె వేసారనుకోండి సంవత్సరం అంతా ఉంటుంది, ఏం పాడవదు, రంగు కూడా అస్సలు మారదండి. మీరు నూనె కానీ పల్లి నూనె కానీ వేసారనుకోండి కొన్నాళ్ళకి అది కొంచెం మెతక వాసన వస్తుంది. ఇలా ఈ నూనె వేసుకుంటే మాత్రం అస్సలు రాదండి. మరి రండి, దీనికి ఏమిటంటే చేయాలో చెప్తాను. మీకు గ్లాసులతో కొలత చెప్తాను. ఇదిగో చూడండి, ఈ గ్లాస్ తీసుకున్నాను. దీని నిండా ఆవు పిండి, అంటే ఇది గ్రాముల్లో అయితే 180 గ్రామ్ అండి. ఇది తీసుకున్నాను. ఇలాగే మీరు కేజీలు చేసుకోండి. ఇది కేజీ అనుకోండి, కేజీ అయితే కేజీ నిండా ఆవు పిండి. దానికైనా కొంచెం తక్కువ ఎగుసరా ఇంత. ఇది కారం, కొందరు వేసేస్తారు, సమానం కారం వేస్తాము, అది ఎక్కువ కారం అయిపోతుందని కొంచెం తగ్గిస్తాము. ఇగో దానికైనా కొంచెం ఉప్పు, అంటే సగం ఉప్పు వేసాను. అలాగే మెంతులు, ఇగో 2 చెంచాలు మెంతులు వేసుకోండి. ఇంగువ మనం ఇష్టం అండి, 2 చెంచాలు ఇంగు కూడా 2 చెంచాలు వేసుకోవచ్చు. అలాగే పసుపు, 2 చెంచాలు పసుపు. ఇది వేసి బాగా కలుపుకోవాలి. కారం మీద ఉంటుంది, ఏ కారం ఎంత వేస్తారో. కొంచెం ఏలూరు కారం అయితే కొంచెం తక్కువ ఉంటుంది, రంగు ఎక్కువ ఉంటుంది. అలాగే గుంటూరు కారం అయితే మరీ ఎక్కువ కారంగా ఉంటుంది. అది చూసుకోండి మీకు ఏది దొరుకుతుందో. 3 మ్యాంగోస్ కారం అయితే అది రంగు ఎక్కువ ఉంటుంది, కానీ కలర్ చాలా బాగుంటుంది. దానికి కారం కొంచెం తక్కువ ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 3 మ్యాంగోస్ కారం పౌడర్ వేస్తానండి. ఇది బాగా కలుపుకోవాలి. అదొకటిను. రెండోది అంటే నూనె. మీరు ఏ నూనె వేస్తారో దాని మీద ఆవకాయ డిపెండ్ ఉంటుంది. నువ్వుల నూనె పల్లి నూనె వేసారనుకోండి అది ఎక్కువ రోజులు ఉండదు, కొన్నాళ్ళ తర్వాత ఒక మెత్తగా వాసన వస్తుంది. అందుకని నేనైతే ఆవు నూనె వేస్తానండి. ఆవాలు వేస్తాం కాబట్టి ఘాటు కూడా చాలా బాగుంటుంది. ఆవు నూనె వేస్తే సంవత్సరం అంతా ఉంటుంది, అస్సలు పాడవదండి. ఇదో ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులోని కొంచెం ఆవు నూనె వేసుకోవాలి. ఆవు నూనె వేసుకొని కలుపుకోవాలి. కొలతలు జ్ఞాపకం ఉంచుకోండి. ఆవాలు ఎక్కువ ఉండాలి, ఆవు పొడి. దానికైనా కొంచెం తక్కువ కారం, దానికైనా సగం ఉప్పు. ఇందులో వెల్లుల్లిపాయలు ఒలుచుకొని వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ముక్కలు వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు, మీరు ముందు వేసుకున్నా పర్వాలేదు. మంచి కలర్ వస్తుందండి, ఒక్క రోజులో ఇది బాగా ఊరిపోతుంది. ఇది వచ్చేసరా ఇలాగా ఇది ఉండవ్వాలి. అంటే ఇలా ఉండయిందనుకోండి చాలు. ఇలా చేసుకొని ఒక బాటిల్లో కానీ ఒక సీసాలో కానీ గిన్నెలో కానీ జాడీలో కానీ ఎందులోనైనా మీరు పెట్టుకోండి. పెట్టేసుకొని అలా ఉంచేసుకోండి. ఎప్పుడు ముక్కలు కావాలంటే అప్పుడు ముక్కలు కట్ చేసుకొని ఇందులో కలుపుకొని ఇంకొంచెం నూనె మీద నుంచి వేసుకోవాలి. అంతేనండి ఆవకాయ. ఇది ఒక్క రోజులో నూనె వదిలేస్తుంది, మంచి కలర్ వస్తుందండి దీనికి. ఇంకో చూడండి, మీరు బెల్లం ఆవకాయ పెట్టుకున్నారనుకోండి ఇప్పుడే బెల్లం కూడా వేసేసుకోవచ్చు. అంటే గుర్తుంచుకోండి, 1 కేజీ ఆవపొడి అయితే కేజీ కన్నా కొంచెం తక్కువ కారం, దానికన్నా కొంచెం తక్కువ ఉప్పు, మెంతులు, ఇంగువ, పసుపు ఇదండి వేస్తారు. తర్వాత వెల్లుల్లిపాయలు తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇగో చూడండి, చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది. ఇంతేనండి. ఇది చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని మీకు ఎప్పుడు ముక్కలు దొరికితే అప్పుడు ముక్కలు వేసి తెచ్చుకొని కలిపేసుకోండి. ఇది ఈజీ అయిపోతుంది మనకి. నీళ్ళు మాత్రం ఎక్కడ తగలకుందండి, గట్టికి కానీ గిన్నెకి కానీ ఎక్కడాను. ఇదిగోటండి పర్ఫెక్ట్ ఆవు పొడి రెడీ అయిపోయింది.
ఆవకాయ మసాలా. ఇది సౌత్ ఇండియన్ ఆవకాయ మసాలా రెడీ అయిపోయింది చూసారా. ఇది నేను ఒక 5 కాయలు 5 నుంచి 6 కాయల కోసం చెప్పాను. అంతకి గుణ సరిపోతుంది. దాని తర్వాత మీ ఇష్టం, మీరు ఎంతైనా వేసుకోండి. ఇగో చూసారా రండి, ఆపడి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడు కాయలు దొరికితే అప్పుడు కాయలు కట్ చేసేసి ఇందులో వేసుకొని మీద నుంచి నూనె వేసుకొని జాడీలో పెట్టేసుకోండి. అంతేనండి. మరి మన వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ షేర్ చేయండి, కమెంట్స్ చేసి చెప్పండి అది ఎలా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు అండి. నేను మీ విద్య. గుని రసోయిలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు బీట్రూట్తో కట్లెట్ చెప్తాను. చాలామంది పిల్లలు బీట్రూట్ ఇష్టపడరు, దాంట్లో చిన్న స్మెల్ ఉంటుందని. కానీ ఇలా చేశారనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారండి. ఇది చాలా హెల్దీ కూడాను. ఇందులోని చీజ్ వేస్తాను, పనీర్ వేస్తాను, ఇదిగో చూడండి, కార్న్ వేస్తాను. చాలా హెల్దీగా ఉంటుంది ఇది. మరి ఇది ఎలా చేస్తారో రండి చెప్తాను. దీనికోసం ముందుగా బీట్రూట్ ఉడకపెట్టి గ్రేట్ చేసుకున్నానండి. బీట్రూట్ని ఇది బౌల్లో వేసుకోవాలి. అలాగే ఉడకపెట్టిన దుంప, బంగాళదుంప. బీట్రూట్ ఎక్కువ ఉండాలి, బంగాళదుంప తక్కువ ఉండాలి. అది పాలకూర, కొంచెం పాలకూర ఇది వేసుకొని అందులోని 2 నుంచి 3 చెంచాలు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా, కొంచెం అమ్చూరు, ఇదేనండి వేయాలి. వేసి దీన్ని కలుపుకోవాలి. దీన్ని ఒక డోలా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా తయారవ్వాలి. ఇలా గట్టిగా ఉండాలి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకున్నాను. అందులోని గ్రేటెడ్ పనీర్, కొంచెం పనీర్ వేస్తున్నాను. గ్రేట్ చేసుకున్నాను పనీరు. అలాగే చీజ్, కొంచెం చీజ్, మొజరెల్లా చీజ్ ఇది. కొంచెం సాల్టు, చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం అమ్చూరు, చాట్ మసాలా, కొంచెం చాట్ మసాలా వేయాలి. కొంచెం చాట్ మసాలా, తర్వాత కొత్తిమీర వేసాక కార్న్, ఉడికిన కార్న్ అండి ఇది. ఇది కూడా 2 చెంచాలు వేసుకోవాలి. వేసుకొని దీన్ని వేరేగా మళ్ళీ డవ్ తయారు చేసుకోవాలి. ఇగో ఇలాగా మసాలా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఉండ తీసుకొని ఇది మధ్యన పట్టుకొని దాని 4 పక్కల నుంచి కవర్ చేసుకొని ఒక బాల్లో చేసుకోవాలి. ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. చేసుకొని ఈ థిక్నెస్ ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మైదా కలుపుకొని ఉంచుకున్న నీళ్ళలోని ఇదిగో ఒక్క మాట డిప్ చేయాలి. చేసి చూడండి, బ్రెడ్ క్రమ్స్తో ఒక్క మాట కవర్ చేసి దాన్ని మెల్లిగా డీప్ ఫ్రై చేయాలి. ఇది షాలో ఫ్రై చేస్తున్నాను నేను. డీప్ ఫ్రై కంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇగానే కదపకూడదు. 1 సెకండ్ ఉంచిన తర్వాతే దీన్ని కదపాలి. ఇగో రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలిపోవాలి. ఇదిగో రెండో పక్క కూడా కాలుతున్నారు చూడండి. కలర్ చూసారా ఎంత బాగుందో.
ఇలా చేశారనుకోండి, బీట్రూట్ ఇష్టం లేని పిల్లలు కూడా చక్కగా తింటారు. ఇది ఒకటండి అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను. అలాగే తక్కిన కూడా చేసుకుంటాను. సరే, రెండో వాయి కూడా చక్కగా కాలిపోయి ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటాను. ఇదిగోటండి బీట్రూట్ కట్లెట్ రెడీ అయిపోయింది. సరే, చూడడానికి ఎంత బాగుందో. కలర్ చూడండి, చాలా బాగుంటుంది. మీద నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, ఇదిగో చూసారా. ఇదిగో చీజ్ వేసాను కదా, చీజ్ కూడా ఎంతో బాగుంటుంది లోపల నుంచి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. గ్యాస్తో పని లేకుండా 5 నిమిషాలు అయిన మిఠాయి మీకు చెప్తానండి. స్వీటు చాలా బాగుంటుంది. చూడండి, దీనికోసం ఒక బౌల్లోని 1 కప్పున్నర మిల్క్ పౌడర్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్ పంచదార పౌడర్, 1/2 కప్ కోకోనట్ పౌడర్, ఈ 3 తీసుకోవాలి. ఈ 3 తీసుకొని దీన్ని కొంచెం కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం చల్లటి పాలేనండి ఇవి తీసుకొని కలుపుకోవాలి. కొంచెం గోధుమ పిండి మనం రొట్టెలకి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇది కలుపుకోవాలి. సరే, ఇలా కలుపుకొని పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా పొడుగ్గా చేసుకోవాలి. చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇంత పక్కన పెట్టుకోవాలి. టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి నేను ఇందులోని. మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, లేదా టూటీ ఫ్రూటీ వేసుకొని ఇది కలుపుకోవాలి. కలుపుకొని ఇది పొడుగ్గా ఇలా చేసుకోవాలి. ఇగో చూడండి, చేసుకొని ఇది ఇలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా త్రికోణంగా చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. డౌ తీసుకున్నాను కదా, అందులో చిన్న గ్రీన్ కలర్ వేస్తున్నాను. కొంచెం గ్రీన్ కలర్ వేసుకొని ఇది కలుపుకోవాలి. ఆ గ్రీన్ ముద్దను తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా పొడుగ్గా ఒత్తుకోవాలి. ప్లాస్టిక్ కవర్ మీద పెట్టానండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ముద్ద తీసి దీంట్లో పెట్టుకోవాలి. దాన్ని ప్లాస్టిక్ కవర్తోనే ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా డో తయారైపోయింది. ఇప్పుడు దీన్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు చేసుకోవచ్చు. ఇలా ముక్కలు వస్తాయి. లోపల టూటీ ఫ్రూటీ కనబడుతుంది. రెడీ అయిపోయి ఎంత బాగున్నాయో చూడండి. చూడగానే ఇప్పుడు ఇందులో దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదిగోటండి, 5 నిమిషాల్లో గ్యాస్ వెలిగించకుండా స్వీట్ రెడీ అయిపోయింది. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టపడతారండి. ఇది లోపల టూటీ ఫ్రూటీ ఉంటుంది. ఇదిగో చూడండి ఎంత బాగుందో. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియోకి లైక్ షేర్ కమెంట్స్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. ఎండాకాలం వచ్చింది, పిల్లలకి సెలవులు వచ్చేసాయి. మనం రకరకాల స్వీట్లు రెడీ చేయొచ్చండి. చూడండి చాలా బాగుంటుంది. ఇది దేంతో అనుకుంటున్నారు? ఇది పొటల్స్.
పొటల్స్తో స్వీట్ చేశాను. ఇది బీహార్ స్పెషల్ అండి. బీహార్ వాళ్ళు దీపావళి రానివ్వండి, హోలీ రానివ్వండి, వాళ్ళకి ఏ పండుగ వచ్చినా కూడా ఈ స్వీట్ తప్పకుండా చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. హాయ్ అండి, నేను మీ విద్య. గున్నీ రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. పొటల్స్తో స్వీట్ ఎప్పుడైనా చూసారా? ఇది బీహార్ స్పెషల్. దీపావళికి, హోలీకి, ఎప్పుడు ఏ పండుగైనా మంచి పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ఈ స్వీట్ చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేస్తారో రండి చెప్తాను. దీనికోసం ముందుగా పొటల్స్ తీసుకున్నాను. చూసారా, చాలా లేత పొటల్స్ ఇవి. దీనికి తొక్క తీసేయాలి. ఈజీగా వచ్చేస్తుందండి తొక్క దీనికి. ఇదిగో ఇలా అన్ని పొటల్స్కి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో మంచి పొటల్స్ దొరుకుతున్నాయి. ఇలా అన్ని తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అండి. ఇలా అన్నిటికీ తొక్కలు తీసుకోవాలి. మీద నుంచి కింద నుంచి మాత్రం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మధ్య నుంచి కొంచెం దీనికి ఇలాగ గంటు పెట్టుకోవాలి. గంటు పెట్టుకొని లోపల గింజలని తీసేయాలి. ఇలా అంటే వచ్చేస్తాయండి గింజలు. సో ఈజీగా వచ్చేస్తాయి. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో చూసారా, తొక్కలన్నీ తీసేసి ఇలా పెట్టుకోవాలి. మధ్య నుంచి కొంచెం ఇలాగా ఒక గంటు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు మరుగుతున్నాయి. అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, గ్రీన్ కలరు వేసుకొని ఈ పొటల్స్ అందులో వేసేయాలి. వేసి ఒక ఉడికొచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం సాఫ్ట్ అవుతాయి ఇవి. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇది ఉడికించుకోవాలి. గ్రీన్ కలర్ ఎందుకంటే కొంచెం కలర్ గ్రీన్గా ఉంటుంది ఇది, అందుకని. చూడండి, ఇప్పుడు మెత్తగా ఉడికిపోయండి. మరీ మెత్తగా ఉడకకూడదు, ఒక ఉడికి వస్తే చాలు. ఇగో ఇలా ఉండాలి. ఇవన్నీ నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. తీసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగో అండి, మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ముగ్గురు పెట్టుకున్నాను. అందులో అర గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక గ్లాసు పంచదార. అంటే ఎంత వాటర్ వేస్తామో దానికి డబల్ పంచదార వేయాలి. వేసి దీన్ని పాకం పట్టాలి. అందులోనే ఇలాచీ పౌడర్ కొంచెం వేసాను. వేసి ఇది కొంచెం పాకం రావాలి. చూడండి, పాకం వస్తున్నది. మరీ తీగ పాకం అక్కర్లేదు, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఈ ఉడకపట్టిన పొటల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉడకపెట్టాలి. ఒక్క ఉడికొచ్చే వరకు. అండి ఇలా ఉడికింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదే పాకంలో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలా వదిలేయాలి. ఒకటండి, ఇప్పుడు వేరే ముగ్గురు పెట్టుకున్నాను. అందులోని ఖోవా వేసుకున్నాను. ఈ ఖోవా కొంచెం కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. దీని హిందీలో మావా కూడా అంటారు. అండి ఖోవాలో కొంచెం యాలక్ పౌడర్ వేసుకున్నాను. అలాగే కాజు, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏది ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఏది వేసినా కలిపేసుకోవాలి. ఇలాగ కలుపుకొని కొంచెం చల్లార పెట్టుకోవాలి. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని కొంచెం ఇలా పొడుగ్గా చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఎన్ని పొటల్స్ ఉన్నాయో అన్ని పొటల్స్ ప్రకారం చేసుకోవాలి.
కోవా కొంచెం వేడి చేయగానే నెయ్యి వదిలేస్తుంది అది, చూడండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, పాకంలోంచి తీసేసాను. తీసి ఇది ఇందులో నింపుకోవాలి. నింపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. హోటల్స్తో స్వీట్ చూసారా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇగో చూడండి. ఇప్పుడు దీని మీద కొంచెం కొబ్బరి కూర వేసుకోను. ఇలా కొంచెం కొబ్బరి కూర వేసుకున్నాం అనుకోండి, దీని టేస్ట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. కూరతోని కొబ్బరి కూర, కోవా ఎంతో ఎంతో బాగుంటుందండి. చూడండి, ఇదిగో రెడీ అయిపోయింది చూసారా. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు అండి. నేను మీ విజయ. కొన్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ములంకాడతో ఆవకూర చెప్తాను. ములంకాడతో రకరకాలు చేసుకుంటారు కూరలు. మసాలా కూర చేసుకుంటారు, నులుగుండ కూర చేసుకుంటారు, ఏవో చేస్తూ ఉంటారు. కానీ ఇలా సింపుల్గా చాలా టేస్టీగా ఉన్న ఆవకూర చెప్తాను చూడండి. ఆవు వేసి చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం ములంకాయలు కావాలండి. ములంకాయలు ఇంత సైజు తరిగి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు, 2 చెంచాలు చింతపండు, 1 చెంచా పసుపు, ఉప్పు తగినంత, తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, బియ్యం, ఈ 3 నానబెట్టుకోవాలి. చేసి 1 గంట ముందు. బియ్యం 2 చెంచాలు, ఆవాలు 1 చెంచా, మిరపకాయలు 3 నుంచి 4 నానబెట్టుకొని ఇది రుబ్బి పెట్టుకోవాలి. చూడండి, గ్యాస్ మీద మూకుడు పెట్టుకున్నాను. అందులో నీళ్ళు వేసుకుంటున్నాను. వేసుకొని ఈ ములంకాళ్ళు వేసేయాలి. అలాగే చెంచా చింతపండు రసం ఇది వేసుకున్నాను. పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఇది ఉడకపెట్టాలి. మొత్తం ఉడకపెట్టకూడదు, 60% వరకే ఉడకపెట్టాలి. చూడండి, ములంకాళ్ళు ఉడికిపోయి ఇంతవరకు ఉడికితే చాలు. ఇది మరీ మెత్తగా అయిపోకూడదు, అలాగనే గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, బియ్యం, ఆవాలు, ఎండుమిరపకాయలు నానబెట్టుకొని ఇది ఆవు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నానండి. అందులోని నూనె వేసుకుంటున్నాను. మరీ ఎక్కర్లేదు, 2 చెంచాలు నూనె వేస్తే సరిపోతుంది. నూనె వేడెక్కింది. అందులో ఆవాలు, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ ఇది వేసుకొని పోపు వేసుకోవాలి. ఇంకా కరివేపాకు, కొంచెం ఆవాలు చిట్పట్లు ఆడాలి. ఎండుమిరపకాయలు విరగొట్టలేదు, ఎందుకంటే ఆవలో ఉంటుంది ఎండుమిరపకాయలు, కారం ఎక్కువ అయిపోతుంది. చూసుకోండి, మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. పోపు అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఇందులో వేసేయాలి. ఆవు ఉన్నది కదా, ఇది ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మరీ పలుచగా ఉంచకూడదు, అలా అని మరీ థిక్గా కూడా కాదు. ఇదిగో ఇలా ఉంచాలండి. అందులోని కొంచెం 1 చెంచా పంచదార వేస్తే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీకు వేసుకోవాలంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే మానేసుకోవచ్చు. వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంటుంది.
ఇలా కొడుకు రావాలి. చూసారా, ఇదిగో ఒక ఉడికి వస్తే చాలు, మరీ ఎక్కువ ఉడికిపోకూడదు, ఎందుకంటే ఆవాలు చేదు అయిపోతాయి మళ్ళీను. అందుకని ఇదిగో చూసారా, ఇదిగోటండి ములంకాడ ఆకుకూర రెడీ అయిపోయింది. చూసారా, చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుందండి. రైస్లో అయితే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మీరందరూ చేసుకోండి, అలాగే అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ షేర్ చేయండి, అలాగే కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.